రాజకుమారుడు, నీకు అన్ని విషయాలు తెలిసి ఉంటారు. ఈ మేఘనాథుడు మాకు చాలా బాధ పెడుతున్నాడు, అతని మరణం ఎట్లా ఉందో కొద్దిగా చెప్పవలసింది అన్నాడు. నారద మహర్షి అంటున్నాడు, రామచంద్ర ప్రభు ఆ మాట చెప్పడానికే వచ్చానన్నాడు. ఆ విషయం నేను చెప్పడానికి వచ్చాను. పూర్వకాలమందు ఈ మేఘనాథుడు బ్రహ్మదేవుని పేరిట తపస్సు చేశాడు. తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు, వరం కోరుమన్నాడు. అప్పుడు మేఘనాథుడు ఏమన్నాడు, నాది అమర శరీరం కావాలి అన్నాడు. అమర శరీరం చూడండి, అమర శరీరం అంటే అర్థం ఏమిటి? మరణం లేకుండా ఉండాలి అని చెప్పి. దేవతల శరీరం అమర శరీరం ఉంటుంది, వాళ్ళకు మరణం ఉండదు. దేవతల మాదిరిగానే నాకు కూడా మరణం ఉండకూడదని చెప్పారు. బ్రహ్మదేవుడు అంటున్నాడు, అటువంటి వరం నేను ఇవ్వనన్నాడు. అటువంటి వరం ఇవ్వడానికి నాకు హక్కు లేదని చెప్పాడు బ్రహ్మదేవుడు. నీ శరీరం అమర శరీరం కాదన్నాడు బ్రహ్మదేవుడు. కానీ ఒక్క మాట చెప్తా వినుమన్నాడు, నీకు దేవతల చేత మరణం ఉండదు, రాక్షసుల చేత మరణం ఉండదు, పశువుల చేత ఉండదు, పక్షుల చేత ఉండదు, పురుగుల చేత ఉండదు. కానీ మనుష్యుల చేత ఉంటుందని చెప్పారు. ఆ మనుష్యుల యందు ఎవరైతే చతుర్దశ వర్ష పర్యంత పూర్ణ నిరహార సేమూని ఆరణ్య దైవ పూజా కరీలతో భక్తదాన తయాచే హతి మేఘనాథ మరణ. మనుష్యుల యందు ఎవడైతే 14 సంవత్సరముల పర్యంతము ఆహారం లేక, అనగా ఏమి అన్నము లేక పలహారం లేక, రాత్రి నిద్ర లేక, బ్రహ్మచారి వ్రతంగా ఉండి దైవ పూజ చేస్తూ ఎవడైతే ఉంటాడో, దేవుణ్ణి ఎవరు పూజిస్తూ ఉంటాడో, లేక గురువుని కానీ తన భక్తుని ఎవరికైనా పూజిస్తూ ఉంటాడో, అంత పుణ్యం ఎవరి దగ్గర ఉంటుందో అతని చేత నీకు మరణం ఉంటుందని చెప్పారు. నారద మహర్షి అంటున్నాడు, రామచంద్ర ప్రభు మరి ఇంతమంది వానరులు ఉన్నారు, మీ యందు ఎవరైనా కానీ 14 సంవత్సరముల పర్యంతము అన్నం లేక, ప్రహారం లేక, నిద్ర లేక, విశ్రాంతి లేక దైవారాధన చేస్తూ ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని అడిగినాడు. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడు కన్నాడు, లక్ష్మణ ఆనాడు దండకారణ్యం పంచవటిలో కాళఖడ్గాస్త్రం అనేటువంటి బాణం నీకు దొరికింది కదా, అప్పుడు 2 ఫలములు తీసుకోరా అని ఇచ్చాడు. ఇచ్చాను, నీకు ఏం చేశావని అడిగినాడు. అప్పుడు ఆ 2 ఫలములు లక్ష్మణుడు తన తొడలో ఉంచింది. ఎంబడే కత్తి చేతితో ఆ తొడ చీర్చేసి ఆ 2 ఫలములు తీస్తూ ఇచ్చాడు. అన్నా ఈ 2 ఫలములు నేను తినలేదు, ఇగో ఇక్కడ ఉన్నాయి చూడమన్నాడు. అప్పుడు అంటున్నాడు శ్రీరాముడు, శాబాష్ లక్ష్మణ, ఈ నారద మహర్షి చెప్పినటువంటి పుణ్యం నీలో ఉంది అన్నాడు. నీవు 14 సంవత్సరముల పర్యంతము అన్నం తినలేదు, పలహారం కూడా చెయ్యలేదు, రాత్రి నిద్రపోలేదు, బ్రహ్మచారి వ్రతంగా ఉన్నావు, నా పాద పూజ సీతాదేవి పాద పూజ చేశావు, నీలో అంత పుణ్యం ఉంటుంది కనుక తప్పక నీ చేత మేఘనాథునికి మరణం ఉంటుంది అని చెప్పాడు. నీ చేత మేఘనాథుడు తప్పకుండా చేస్తాడు అని చెప్పాడు. నారద మహర్షి వెళ్ళిపోయినాడు. లక్ష్మణుడు అంటున్నాడు, సరే నా చేత మేఘనాథుడు చస్తాడు, కానీ అతను ఎక్కడ ఉన్నాడో ఏమో, ఎక్కడో వెళ్ళిపోయాడు ఆకాశంలో. హనుమంతుడు అంటున్నాడు, ఇక అతను ఎక్కడ పోయినా నేను చూసుకుంటాను. భీమరూప ప్రకటిలా హనుమంతుడు తన 11వ అవతార స్వరూపాన్ని ప్రకటన చేశాడట. ఆకాశం పర్యంత పొడవుగా పెరిగింది హనుమంతుడు. చూడండి, మేఘనాథుడేమో 12 పైన ఉన్నాడు ఆకాశంలో, ఈ హనుమంతుడు 12 కంటే ఇంకా పైకి అయినాడు, ఇంకా పైకి పెరిగిండట. వానరులు కన్నాడు, ఒరే వానర వీరారా నా పైన ఎక్కండి అన్నాడు. అనేకమైనటువంటి వానరులు హనుమంతుని పైన వెక్కి హనుమంతుని పట్టుకొని పైన కూర్చున్నారట. అప్పుడు లక్ష్మణుడు యుద్ధానికి సిద్ధమైనాడు కనుక శ్రీరాముడు అన్నాడు, లక్ష్మణ తప్పక నీ చేత మేఘనాథుడు మరణిస్తాడు, అది కూడా కాళఖడ్గాస్త్రమైనటువంటి బాణం చేతనే మరణిస్తాడు, ఈ బాణం చేతానికి అతన్ని సంహరించవలసింది అని చెప్పాడు. ఇక హనుమంతుడు ఈ లక్ష్మణుని ఇట్లా పట్టుకొని తన భుజం పైన కూర్చోబెట్టుకున్నాడు. చూడండి, ఇక ఆకాశంలో హనుమంతుడు బాగా చూస్తున్నాడు, 4 వైపులు ఎక్కడ కూడా అగ్గుపడ్డాడు మేఘనాథుడు, ఇంకా కొంచెం తగ్గుతాడు.
ఇంకా చూస్తాడు, అగుపడు. ఇలా తగ్గుతూ తగ్గుతూ 12వ లెవెల్ పైన సక్రమంగా హనుమంతుడు ఎప్పుడైతే అయినాడో రథం అగుపడింది. హనుమంతుడు అంటున్నాడు, లక్ష్మణస్వామి అది అక్కడ రథం ఉంది చూడు, అక్కడ ఉన్నాడు దొంగ. చూశాడయ్యా అప్పుడు లక్ష్మణుడు అంటున్నాడు, ఒరే మేఘనాథ, శూరుడవైతే నా ముందు యుద్ధానికి రా అన్నాడు. దొంగ మాత్రమే ఈ ప్రకారంగా ఆకాశంలో దాగి యుద్ధం చేస్తున్నారు, ఇది న్యాయమేనా అని చెప్పాడు. చూశాడప్పుడు మేఘనాథుడు, అయిపోయిందిరా, నేను ఇంత పైకి వచ్చి దాగి ఉండి యుద్ధం చేస్తూ ఉన్నా కానీ ఇక్కడ కూడా లక్ష్మణుడు వచ్చాడు యుద్ధానికి, అయినా పర్వాలేదు, మరణం తప్పింది కాదు, మరి ఎందుకు భయపడాలి? అప్పుడు అంటున్నాడు మేఘనాథుడు, ఓ లక్ష్మణ, నాతో నువ్వు యుద్ధం చేయగలవా అన్నాడు. శక్తి బాణం తాగి కూడా మళ్ళీ లేచినావే, నా సంగతి నీకు తెలియదా? నేను ఎటువంటి వాడినో నీకు తెలియదా? ఇంక నీకు అర్థం కాలేదా? అసలు నేను ఎవరో నీకు తెలుసా అన్నాడు. రావణాసురుని పెద్ద కుమారుణ్ణి, నా పేరు మేఘనాథుడు అంటారు, నాకు 2 పేర్లు ఉన్నాయని చెప్పారు మేఘనాథుడు. ఇంద్రుడిని జయించాను కనుక ఇంద్రజిత్తుడు అని ఒక పేరు, మేఘనాథుడు అని 2వ పేరు, నాకు 2 పేర్లు ఉన్నాయి. సర్వకాలం రణాంగణమందు యుద్ధమందు శత్రువులకు సంహారం చేయటమే అది నా కర్తవ్యం అని చెప్పాడు. ఇట్లంటే లక్ష్మణుడు అంటున్నాడు, ఏ మేఘనాథ, నీకు 2 పేర్లు ఉంటే నాకేమని 1 పేరు ఉంది అనుకున్నావా అన్నాడు. నాకు కూడా 2 పేర్లు ఉన్నాయని చెప్పాడు. లక్ష్మణుడు అంటున్నాడు, నాకు కూడా 2 పేర్లు ఉన్నాయని చెప్పాడు. ఎలా ఉండేవారుగా, నీవు ఇంద్రజిత్తుడు, ఇంద్రుడిని జయించావు కనుక నీ పేరు ఇంద్రజిత్తుడు. నేను 10 ఇంద్రియములను జయించాను, 14 సంవత్సరముల పర్యంతము అన్నం లేక, ఫలహారం లేక, నిద్ర లేక, విశ్రాంతి లేక నా 10 ఇంద్రియాలను జయించాను కనుక నేను ఇంద్రియజిత్తుడిని అన్నాడు. నువ్వు ఇంద్రజిత్తుడవు, నేను ఇంద్రియజిత్తుడిని అని చెప్పాడు. నా నిజమైన పేరు లక్ష్మణుడు. నీ మాదిరిగానే నాకు కూడా 2 పేర్లు ఉన్నాయని చెప్పాడు. నీ అటువంటి దుర్మార్గులకు సంహరించడమే అది నా కర్తవ్యం అని చెప్పాడు. ఇలా అనగా అప్పుడు మేఘనాథుడు అంటున్నాడు, లక్ష్మణ, మీరు పుణ్యాత్ములు, ధర్మాత్ములు కదా, ఎక్కడ ఉందయ్యా మీ ధర్మం, న్యాయం ఎక్కడుంది అని చెప్పాడు. 100 మంచి కార్యములు చేయటం ఒక ఎత్తు, ఒక యజ్ఞం చేయటం ఒక ఎత్తు. నేను విజయరథం తీస్తూ ఉంటుంది, ఒక యజ్ఞం చేస్తూ ఉంటుంది, అక్కడ వచ్చి మీరంతా భంగం చేశారు, ఇది న్యాయమే, ఇది పాపం కాదా అన్నాడు, ఇది అధర్మం కాదా అని చెప్పాడు. అప్పుడు లక్ష్మణుడు అంటున్నాడు, మేఘనాథ, నువ్వు చెప్పిన మాట నిజమే, 100 మంచి కార్యములు, 100 పుణ్యకార్యములు చేయడం ఒక ఎత్తు, ఓ యజ్ఞం చేయడం ఒక ఎత్తు. ఆ యజ్ఞానికి భంగం చేస్తే అది పాతకమే, అది నిజమే. కానీ ఏ యజ్ఞం అది? 10 మందికి మేలు కలగాలి, దేశానికే కళ్యాణం కలగాలి అనేటువంటి సాని సంకల్పం చేసి ఈ యజ్ఞం చేస్తారు. అటువంటి యజ్ఞానికి భంగం చేస్తే పాతకం. కానీ అందరికి సంహరించి నేను ఒక్కడనే బాగుండాలి అనేటువంటి సంకల్పంతో ఎవరు యజ్ఞం చేస్తారో అటువంటి యజ్ఞానికి భంగం చేస్తే పాపమేం లేదని చెప్పారు. లక్ష్మణుడు అంటున్నాడు, మేఘనాథ, మా న్యాయం సక్రమంగానే ఉన్నది, మా ధర్మం సక్రమంగానే ఉన్నది, మీ దగ్గర ఎక్కడ ఉందిరా ధర్మం అని చెప్పారు. కపట రూప రావణ ధరకే आकर के सीता हरण किया, सो भला बताओ मेघनाथ यह कैसा धर्माचरण किया। మేఘనాథ, నీ తండ్రి రావణాసురుడు మేము రామలక్ష్మణులు లేని సమయం చూసి మా వదిన ఒంటరిగా ఉంది, అటువంటి ఒంటరిగా ఉండబడేటువంటి స్త్రీకి దొంగలించుకొని తీసుకువెళ్ళారు. ఇది ఎక్కడ న్యాయం రా? ఇది న్యాయమేనా? పరస్త్రీకి దొంగతనం చేయటం ఇది న్యాయమేనా? ఇది ఇది మంచి పనేనా? దుర్మార్గులారా, ఇటువంటి దుర్మార్గం పని చేసి ఇంతటి పాపం చేసి ఇంకా నీతి మాటలు మాట్లాడతారా? మీ సమయం దగ్గర వచ్చింది, అందుకే మేము వచ్చాము ఇక్కడ. ఇక యుద్ధం ప్రారంభమైనది. చూడండి, లక్ష్మణుడికి మరి మేఘనాథునికి ఘోరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. ఆ మేఘమండలంలో ఒకరి బాణములు ఒకరికి తాకి రక్తం ప్రవహిస్తున్నాడట. లక్ష్మణుడు బాణములు తాకి ఈ మేఘనాథుని శరీరం ఎట్లయిందంటే
సల్లెడకి ఏ ప్రకారంగా నిండుగా ఛీద్రములు ఉంటాయో ఆ ప్రకారంగా ఛీద్రములు పడిపోయినాయట శరీరానికి ఆ బాణం చేసి. మరి మేఘనాథుని బాణములు తాకి లక్ష్మణుని శరీరంలో కూడా మాంసము తెగి లోన ఉండబడేటువంటి ఎముకలు తెల్లగా అవుపడుతున్నాయట. రక్తం పోతూ ఉన్నది శరీరంలో పడుతుంది. అయినా కానీ తన శరీరాన్ని తను చూసుకోరట, తన దేహాన్ని తను చూసుకోరు. నీకు సంపద అంటే నీకు సంపద అంటున్నారు. ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. ఇటువంటి యుద్ధం రాత్రం పగలు జరిగింది 5 రోజులట. 5 రోజుల పర్యంతం రాత్రం పగలు జరిగింది యుద్ధం. చాలా గొప్ప యుద్ధం జరిగింది. ఇక 5వ నాడు లక్ష్మణుడు కోపానికి వచ్చినటువంటి వాడే ఇక ఈ దుర్మార్గుడిని తప్పక సంహరిస్తానని ఆ కాళఖడ్గాస్త్రం అనేటువంటి బాణం తీసినాడయ్యా. ఆ బాణం ధనుష్యానికి పెట్టినాడు. సక్రమంగా ఈ మేఘనాథునికి సంహరించమని ఆ బాణానికి అభిమంత్రించినాడు. సూటిగా బాణం విడిచినాడు లక్ష్మణుడు. అది పిడుగు మాదిరిగా వచ్చి అదిగో మేఘనాథుని శిరస్సు ఎగరగొట్టింది. ఆ బాణం ఎట్లా తాకింది ఆ బాణం? అది ఈ మేఘనాథుని యొక్క శిరస్సు తెగకోసింది. ఈ కుడి భుజం కూడా తెగకోసింది. శిరస్సు కుడి భుజం రెండు తెగకోసి ఆ బాణం వెనుకబడి లక్ష్మణుని బాణ తునీరంలో వచ్చి పడిపోయింది. ఆ బాణము వచ్చే కొట్టలు పడిపోయింది. అది పోయే బాణం కాదు, సర్వకాలం దగ్గర ఉండే బాణం. అది ఎప్పుడంటే అప్పుడు పనిచేస్తుంది ఆ బాణం. ఆ బాణం చేత 3 లోకాలు కూడా గెలవచ్చు. అటువంటి బాణం అది. చూడండి, ఈ మేఘనాథుని శిరస్సు కుడి భుజం ఈ రెండు తెగి కింద పడుతున్నాయి కదా. ఈ హనుమంతునికి కోతులని పట్టుకున్నాయి కదా. భయపడి ఒక కోతి విడిచిపెట్టింది హనుమంతుడు. ఆ కోతి కూడా కింద పడుతుంది. ఈ కోతి, ఆ శిరస్సు, కుడి భుజం ఈ 3 కూడా కింద దగ్గర నుంచే పడుతున్నాయి. ఈ కోతి ఏం చేసింది, ఆ మేఘనాథుని శిరస్సు గట్టిగా పట్టుకుంటాడు, తలకాయ గట్టిగా పట్టుకుంటాడు. అది పట్టుకుంటే అది చెట్టు ఆగుతుంది. ఆ మేఘనాథుని శిరస్సు, ఈ కుడి భుజము, ఈ కోతి ఈ 3 కూడా లంకానగర మందు రావణాసురుని ఇంటి ఎదట వచ్చి ధడిల్లు అని పడిపోయినాయి. చూడండి, కోతి ఆ శిరస్సు పట్టుకొని పడింది కనుక మూర్ఛపడింది. ఆ శిరస్సు పట్టుకుని అట్లనే మూర్ఛపడింది కోతి. ఈ కుడి భుజం ఒట్టిగానే ఉంది కదా, అది కింద పడి ఇట్లా వెగిరిందట. ఇట్లా రబ్బర్ చెట్టు మాత్రంగా వెగిరి లంకానగరం అందు మేఘనాథుని ఇల్లు, ఆ సులోచనాదేవి ఉండబడేటువంటి ఇంటి అంగణంలో వచ్చి ఆ భుజం పడిపోయింది. ధడిల్లు అని పడిపోయినాడు. రావణాసురుడేమో ఇంటి బయట తప్పుడైందని ఇంటి బయట వచ్చాడు. చూస్తే ఓ కోతి ఆ శిరస్సు తీసుకొని పడి ఉన్నది. మేఘనాథుని శిరస్సు తీసుకొని పడి ఉన్నది. అయ్యో, నా కుమారుడు చనిపోయే కదా మేఘనాథుడు మూర్ఛ వచ్చి రావణాసురుడు కింద పడిపోయినాడు. రావణాసురుడు మూర్ఛ పడగానే కోతికి వెంబడే కోతి లేచింది. కోతి అంటుంది, లంకలో ఉన్నా, అమ్మో ఇక్కడ ఉండకూడదని ఆ కోతి ఆ మేఘనాథుని శిరస్సు తీసుకొని అట్లనే ఉరికిందాడు. ఆ చెట్ల పైన ఇళ్ల పైన ఎగురులాడుతూ సువేలాద్రి పర్వతం పైకి వెళ్ళి శ్రీరాముల వారి దగ్గర వచ్చి ఆ రాముల వారి ముందు ఆ శిరస్సు పెట్టి నమస్కారం చేసింది. అప్పుడు శ్రీరాముడు అక్కడ కూర్చున్నాడైతే ఆ రాముల వారి ప్రక్కన సుగ్రీవుడు కూర్చున్నాడు, జాంబవంతుడు కూర్చున్నాడు, అంగదుడు, గొప్ప గొప్ప వానరులు అందరూ కూర్చున్నారు. నమస్కారం చేసి పోతే అప్పుడు శ్రీరాముడు అంటున్నాడు, ఏమిరా మేఘనాథుని తరకాయ తీసుకువస్తే కదా, ఎట్లా తీసుకువస్తే అని అడిగింటాడు. ఎట్లా తీసుకువస్తే నీ తరకాయ అంటే ఆ కోతి అప్పుడు ఏమంటున్నది, ఏం చేయాలి స్వామి, ఆ మేఘమండలంలో నీ తమ్ముడు లక్ష్మణునికి ఆ మేఘనాథునికి చాలా గొప్పగా యుద్ధమైంది. ఆ మేఘనాథుడు నీ తమ్ముడికి వినకపోయి నాకు వచ్చింది కోపం. నీ తమ్ముడి దగ్గర నుంచి పట్టి బాణం చూసుకొని ఆ మేఘనాథుని తరకాయ పొడి చేసి తీసుకొచ్చాను అని చెప్పి అప్పుడు శ్రీరాముడు అంటున్నాడు, శాబాష్ శాబాష్, చాలా మంచి పని చేశావు నాయన, మేఘనాథుని తలకాయ తీసుకువచ్చావు, నా పక్కన కూర్చో అని శ్రీరాముడు ఆ కోతికి తన ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు.